నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ ను పరిశీలించిన ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రైవేటీకరణ ఉండదని స్పష్టం. హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను కామెంట్లను 48 గంటల్లో తొలగించాలంటూ మంచు విష్ణు డిమాండ్. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ కొమ్మాది రైతు బజార్లో కందిపప్పు, బియ్యం, మినపప్పు స్పెషల్ కౌంటర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతోందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన గురువారం స్టీల్ ప్లాంట్ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్పై అనేక మంది ఆధారపడి ఉన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని, ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన వద్దన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. This RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment they have in their mind. There is a possibility of reviving and give a new life to this. Demanded that immediately implemented withdrawal of the steel plant privatization. Who told going to privatize? Why I came here? There is no question of privatization because before I announce, my minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the confidence of Prime Minister and how to revive this RINL. For that we are working on. What is your final assurance for the employees, sir? Let us see. That's why I am telling you. There is a possibility of reviving. We can do it. For that actually we are working. That actually today we did the రాజమహేంద్రవరంలోని మోరంపూడి ఫ్లైఓవర్ను ఆగస్టు 15న ప్రారంభిస్తామని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎంపీ మురళీమోహన్తో కలిసి పై వంతెన నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు. జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ చేపట్టిన వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా వైకాపా తన రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేసిందన్నారు. పై వంతెనకు శిలాఫలకం తెదేపా హయాంలోనే పడిందన్నారు. వివాదాస్పదం అని ఎందుకు అంటున్నానంటే, నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు పొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరంపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక ఒక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలాఫలకం ఉందో దాన్ని చూపించాలని, ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయ్యి మరి గత హయాంలోనే వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాలని పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడ 2 శిలాఫలకాలు ఉన్నాయి. ఒకదాని మీద 2019వ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 2021లో అనుకుంటాను రెండవ శిలాఫలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. అందరూ కూడా నవ్వుతారు, ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాఫలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు. రాష్ట్రం వదిలేసేంటి, దేశంలోనే లేదు. అంటే హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లో తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్కు మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్ వీడియోలను డిలీట్ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల ఓ తండ్రి కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్ట్ చేసిన యూట్యూబర్లపై విష్ణు మండిపడ్డారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోబోమన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అందరికీ నమస్కారం. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు, మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలం
కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2-3 రోజుల క్రితం నా తమ్ముడు సాయిధరం తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్గా ఉండిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు. ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు. ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది? ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డకి 2-3 సంవత్సరాలు కూడా ఉండదు. ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇట్స్ రియలీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2-3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్, యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను, మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని ఇచ్చారు. సో ఇంకా డీటెయిల్గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు ఈ హనుమంతు వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా? మీరు మీ మదర్ లేదా మీకు? నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపు సరదాగా సేద తీరారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో కలిసి రాష్ట్రపతి భవన్లో బ్యాడ్మింటన్ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోని రాష్ట్రపతి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మన మహిళా ఆటగాళ్లు ప్రపంచ క్రీడా వేదికలపై మంచి ప్రభావాన్ని చూపుతున్నారని గుర్తు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గాదరి కిషోర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై ఓయూ విద్యార్థులు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో మీడియా సమావేశంలో పడాల సతీష్ మాట్లాడుతూ ఓయూ విద్యార్థులను బీరు, బిర్యానీ బ్యాచ్ అని అవహేళన చేసి మాట్లాడిన రేవంత్ రెడ్డిని సన్నాసులు అనకుండా ఇంకేమంటారని, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డిని బూతులు తిట్టి ఈ రోజు అమ్ముడుపోయి ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు పెట్టుకొని జైలుకు పోయి తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం పోరాడిన వ్యక్తి కిషోర్ అన్న. అలాంటి వ్యక్తిని ఈ మానవతరాయ్, ఈ మతిలేని మానవతరాయ్, చారకొండ వెంకటేష్, పున్న కైలాస్ నేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళకు మాట్లాడితే కేసీఆర్, కిషోర్ అన్న మీద మాట్లాడితే వీళ్ళకు యూనివర్సిటీ రాష్ట్ర స్థాయిలో ఏమైనా పదవులు ఇస్తారంటే మొన్న 35 ప్రకటించిన దాంట్లో ఒక కార్పొరేషన్ చైర్మన్లో వీళ్ళకి గతి లేదు. కానీ వీళ్ళకు అసిస్టెంట్ ప్రొఫెసర్ లైన్ ఇస్తారేమో అని చెప్పి ఆతృతతో ప్రెస్ మీట్లు పెట్టి కిషోర్ అన్నను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళకి లాస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో అటెండర్ పోస్ట్ కూడా ఇయ్యారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి అనేటోడు గతంలో 2023 కంటే ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ దగ్గర పైసలు అడకచ్చుకొని బీరు బిర్యానీ తింటారు, ఉస్మానియా బీరు బిర్యానీ తిని అక్కడ మందు దాగి, తార్నాకలో మందు దాగి ప్రోగ్రాంలు చేస్తున్నారు అని ఉస్మానియా విద్యార్థులను అతి హీనంగా అవమానించినప్పుడు ఎక్కడ పోయినవురా మానవతరాయ్, నువ్వు ఎక్కడున్నావురా కొడుక? ఈ రోజు నీకు కిషోర్ అన్న గురించి మాట్లాడే అర్హత ఉన్నదిరా? ఏ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కిషోర్ అన్న ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళను ఏదైనా కష్టం వచ్చినా, ఆపద వచ్చినా ఆదుకుంటే అది కిషోర్ అన్న నైజం రా బిడ్డ. ఈ రోజు నువ్వు చారకొండ వెంకటేష్, నువ్వు మునుగోడు ఎలక్షన్ల మీ పార్టీ పైసలు ఇస్తే నువ్వు ఎత్తుకపోయిన దొంగ. స్కూల్ బస్సు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు, యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టర్ ఆఫీసులో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, స్కూల్ బస్సులపై ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వేగంగా నడిపే స్కూల్ బస్సులపై చర్యలుంటాయని హెచ్చరించారు. సమావేశంలో ఎస్పీ సింధు శర్మ, డిటిఓ శ్రీనివాస్ రెడ్డిలు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. స్కూల్ మేనేజ్మెంట్తో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ బస్ ఫిట్నెస్ చూడాలి, అన్ని పర్మిట్స్, ఇంజన్ చెకప్, అన్ని రూల్స్ ప్రకారం ఉన్న ప్రొవిజన్స్ ఫాలో చేయాలి. ఇక్కడ కూడా బస్ లైసెన్స్, బస్ పర్మిట్ లేకుండా ఆ బస్ పర్మిట్ చేయకూడదు. And I request the transport officials also to check all the buses regularly. ఏంటంటే చిన్నపిల్లలకి సంబంధించింది కాబట్టి ఎక్కడైనా మనం చూస్తాం, ఊళ్ళో ఒక చిన్న బాబు పాప చనిపోతే కూడా ఊళ్ళందరూ వచ్చేస్తారు బయట గొడవ పెట్టుకోవడానికి.
రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న జూ పార్కులకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కళ్యాణ్కి అధికారులు వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విషం కక్కుతున్నారని మండిపడ్డారు. వాజ్పేయి ప్రభుత్వంలో నేను స్టీల్ ప్లాంట్ని కాపాడాను, మళ్లీ నేను స్టీల్ ప్లాంట్ని కాపాడతాను అని స్పష్టం చేశారు. వైసీపీ అబద్ధాలు వింటే నష్టం జరుగుతుందన్నారు. కరుడుగట్టిన దొంగలు ఈ వైసీపీ వాళ్ళు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖను దోచుకున్నారని ఆరోపించారు. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మొదటి సంతకం పెడతానని చెప్పాను. మొదటి సంతకం పెట్టాను. మొదటి కేబినెట్ లో పెట్టాను. ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మూడోది, మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు. కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను, మీరు ఏం భయపడద్దండి, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్. ఇది దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తారు, రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు 180 క్యాంటీన్లు 183 ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం. పేదవాడికి అన్నం పెడతాం. పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు, ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది. అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో. మా తమ్ముళ్ళు ఇంకా మర్చిపోలేదు. మర్చిపోతే భయంకరం. నేను మొన్న కూడా చెప్పా, నేను అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా, అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, మేము వస్తా ఉంటున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ అది లేస్తే. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పెద్ద పండుగ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రైతులను కలిసిన సమయంలో వారి బాధలు చెప్పారన్నారు. ధాన్యం కొనుగోలులో కూడా రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం 36,000 కోట్లు మా కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకుందని, రైతులకు 1,600 కోట్లు బకాయి పెట్టి వెళ్లారని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం సహకారంతో 1000 కోట్లు రైతులకు ఇచ్చామని తెలిపారు. 600 కోట్లు త్వరలో ఇస్తామని వెల్లడించారు. రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా, అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గద్దె రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వినియోగదారుడు కూడా అదేవిధంగా సరైన ధరల్లో నాణ్యమైన సరఫరా చేసే విధంగా సరుకులన్నీ కూడా మేము అందిస్తాం. దీంతో పాటు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకి అందించాల్సిన రైస్ని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, అవకతవకలు జరగకుండా అందించే బాధ్యత కూడా మేము తీసుకుని అన్ని ప్రాంతాల్లో మేము దాడులు చేసుకుంటూ
ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మిల్లర్స్ అందరినీ కూడా సహకరించమని నేను కోరడం జరిగింది. దానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకొచ్చారు. సో ఆ విషయం కూడా మీ అందరితో కూడా ప్రస్తావిస్తూ మేము గతంలో చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా కేవలం ప్రజల కోసం మా ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సంక్షేమ ప్రభుత్వంగా పేదలకి అందుబాటులో ఉండేటట్టు ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఇంకా ఈ నెంబర్స్ ఏమైనా పెరుగుతాయా? స్టాల్స్ నెంబర్స్ పెరుగుతాయి అంటే మొదటి రోజు కదండి. ఈ రోజు ఉన్న స్పందన చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే అన్నాను. ఏపీలో వైకాపా కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయారో తెలియడం లేదంటూ తెలంగాణ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణలో బారస, ఆంధ్రప్రదేశ్లో వైకాపా చేసిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపారని విమర్శించారు. మీకు మీరే మంచివారంటూ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే సరిపోతుందా కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. ప్రైవేట్ గానీ అసైన్డ్ గానీ ప్రజల ఆస్తుల్ని ఆక్రమించుకున్న, చివరికి చెరువులను కొండలను కూడా కబలించిన విషయం పాపం కేటీఆర్కు తెలిసినట్టు లేదు. అంటే మీ మిత్రులను బట్టి మీరు ఎటువంటి వారో అర్థమవుతుంది. సరే, ఈయన కేతిరెడ్డికి ఆయనతో ఉన్న మిత్రత్వం గురించి ఈయన ఎటువంటి వాడో, తెలంగాణను మొత్తం దోచేసిన కేటీఆర్కి ఇటువంటి మిత్రులు ఉండడం బట్టి, అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తెలంగాణలో మీరు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వీళ్ళందరూ కలిసి భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజా కంటకులుగా మారి ఇవాళ ఓటమి తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళాం, మేము మంచి చేశాం, మీరు మంచి చేసి ఉంటే ప్రజల్లోకి వెళ్ళిన వాస్తవం అయిండొచ్చు. కానీ దేనికోసం వెళ్ళారు? మంచి చేయడానికి వెళ్ళారా? ప్రజల్ని పీడించడానికి వెళ్ళారా? ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంగా సందులు గొంతులు తిరుగుతున్న సందర్భంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి గుర్తించడానికి వెళ్ళారా? ప్రజా సమస్యలు తీర్చడానికి వెళ్ళారా? ఎక్కడ పడితే అక్కడ ఏది బాగా కనిపిస్తే దాని మీద కన్నేసి దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రజలకు అందరూ తెలుసు. ఇక్కడ ఒకసారి కేటీఆర్ ధర్మవరంలో ప్రజలు ఎవరికైనా సంబంధించిన వాళ్ళని ఒక్కరికి ఫోన్ చేసి అడిగితే, అవునయ్యా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల మధ్య తిరిగాడు కదా మీ మాజీ ఎమ్మెల్యే, దాని పర్పస్ ఏంటని అడిగితే ఇక్కడ ప్రజలు చెప్తారు. అందుకని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజల మధ్యలోకి ఎందుకు వెళ్తున్నాం, దోచుకోవడానికి వెళ్తున్నాం అనే విషయాన్ని పాపం ఇప్పటికైనా కేటీఆర్ అర్థం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా 4 సంవత్సరాల క్రితం ఏదో జీడీపీ గురించి, జీఎస్డీపీ గురించి ఆయన ప్రసంగాలు ఇస్తుంటే నేను ఒక మాట చెప్పడం జరిగింది. అయ్యా, రాష్ట్ర జీడీపీ పెరగట్లేదు, జీఎస్డీపీ పెరగట్లేదు, మీ కుటుంబ జీడీపీ పెరుగుతోంది అనే విషయాన్ని నేను చెప్పిన సందర్భం. హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి మాటలను ఖండిస్తున్నానని అన్నారు. హైదరాబాద్కి ఆయన ఏం తెచ్చారని ప్రశ్నించారు. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు. తెలంగాణకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని గుర్తు చేశారు. కేంద్ర టూరిజం మంత్రిగా నేను అడుగుతున్న సూటిగా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, హెరిటేజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు, ఇప్పుడు బొగ్గు కనాలి గత 5 సంవత్సరాలే ఉంది. ఇప్పటి శాఖ గురించి అల్లే, ఇప్పుడు 5 నెలలే. 5 సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి ఏం నిధులు తీసుకొచ్చినావు అని అడుగుతా ఉన్నాం. ముందుగా హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు కేంద్రం నుంచి, ₹1 ప్రత్యేక నిధి తీసుకురాలే. అమృత్ పథకం కింద ₹1 తీసుకురాలే. కేంద్రంలో నగరాల అభివృద్ధికి సంబంధించి 10 సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి, జీహెచ్ఎంసీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమైనా ఉందా? కిషన్ రెడ్డి గారు ముందు చెప్పండి అని అడుగుతా ఉన్నా. కమల్ హాసన్ అంతర్జాతీయ నటుడని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. ఈ నెల 12న భారతీయుడు 2 చిత్రం విడుదల సందర్భంగా సురేష్ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో నాస్ కూడలిలోని నాస్ థియేటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజానికి అవసరమైన సందేశాత్మక సినిమాలు చేయడంలో నటుడు కమల్ హాసన్ తన విలక్షణతను ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. కరప్షన్ అనే అంశాన్ని ఏ విధంగా ప్రజలకు భారతీయుడు అని చెప్పి ఎవరైనా సమాజ సేవలో అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని నిక్నేమ్ గా పిలిచేటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా గమనిస్తా ఉన్నాం. అంటే ఆ సమాజం, ఆ సినిమా సమాజం మీద ఎటువంటి ఎఫెక్ట్ ఇప్పటి వరకు ఉందనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అందుకని భారతీయుడు 2 కూడా ఇప్పుడు గతంలో కన్నా భిన్నంగా ఈరోజు మారినటువంటి పరిస్థితుల్లో అభివృద్ధిని ఏ విధంగా ఈరోజు టెక్నాలజీ రూపేణ టెక్నాలజీ వాడుకొని ఏ విధంగా బాపట్లలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పరిచయ కార్యక్రమంలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ కోతలు ఉండకూడదని అన్నారు. రైతులకు పంట సాగుకు పుష్కలంగా నీరు అందించాలని రవికుమార్ సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రేపు సీజన్కి ఏదైతే అవసరమో ఎక్కడెక్కడ అయితే కాలువలకి రేపు వర్షం వచ్చిన తర్వాత కాలువల్లో నీళ్లు పారాలి. చాలా చోట్ల గడిచిన 5-6 సంవత్సరాల నుంచి పూడిక దిగల చాలా ఇబ్బంది ఉంది. మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఆ పూడిక తీసే కార్యక్రమం ఎక్కడెక్కడ మనం ఎస్టిమేట్ చేయాలో అవన్నీ కూడా ఇమీడియట్ గా పనులకి ఏదైనా ఉంటే కనుక అది ఒకటి ఇమీడియట్ గా టేకప్ చేయమన్నారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక్క చాటు కూడా R&B రోడ్లలో కట్ట మట్టేసిన పాపానికి లేదు. వాటిని కూడా ఇమీడియట్ గా తీసుకున్నారు. వీటి మీద కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడైతే ఇమీడియట్ గా అవసరం ఉందో అవన్నింటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి మీద ముఖ్యంగా ఇంకోటి వచ్చేసరికి పవర్ కి సంబంధించి మన ఈ మధ్య 2-3 చోట్ల కంప్లైంట్లు వింటా ఉన్నాం. మన ఎస్సీ గారికి వచ్చేసరికి జిల్లా మొత్తం కూడా ఒకే ఎస్సీ గారు ఉన్నారండి. ఈ మనం మీటింగ్ పెట్టేటప్పుడు ముందే 2-3 రోజులు ఇంటిమేట్ చేసి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామని విశాఖలో నిర్వహించిన సిఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్ సెన్సెస్ గ్లోబల్ ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తామని, తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతమని, విశాఖను ఫిన్సిక్ట్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ రంగంలో ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయి. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. మౌలిక సదుపాయాలున్నాయి. ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. Productivity will increase. Every walks of life, I want to increase the productivity, thereby better income. So I am very happy, even as rightly mentioned, Andhra Pradesh is a very, very strategic place for manufacturing because of a long sea coast on east coast and also better infrastructure facilities. So I will be very happy if you can come with ideas, then we will work. Even automobile, this is a very good opportunity. Hardware and electronics, Tirupati is doing very well. Even we can plan near Bangalore airport. Like that we will have some ideas. We are very strong in pharma. You are all aware, best state, Andhra Pradesh for pharma sector. Like that, so many industries we are doing. One is automobile, one is pharma, one is hardware manufacturing and electronics. So many other areas also, agriculture, agro processing, even EVM, people are coming in a big way. Even refinery we are going. Ultimately, green energy and hydrogen. That is the way forward we are working now. Even if you Greenco has gone in a big way, that is విశాఖ కొమ్మాది రైతు బజార్లో కందిపప్పు, బియ్యం, మినపప్పు స్పెషల్ కౌంటర్లను స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమ్మాది తదితర రైతు బజార్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం కనీస సౌకర్యాలు పెంచకుండా అద్దెలు అమాంతం పెంచేశారని దుయ్యబట్టారు. ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ఏదైతే మధురవాడలో ఉన్న ఈ రైతు బజార్లో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం సబ్సిడీ రేట్లతోటి కందిపప్పు అలాగే క్వాలిటీ రైసు డిస్ట్రిబ్యూషను స్టార్టింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే రైతు బజార్లో ఉన్న ఫెసిలిటీస్ ముఖ్యంగా వెండర్స్ కానీ లేకపోతే కొనుక్కోవడానికి వచ్చిన కస్టమర్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత పరిస్థితి చాలా హారిబుల్గా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కూరగాయలు అలాగే ఏదైతే మన పళ్ళు పూలు ఇటువంటివి ఉన్నాయో రైతులు పండిస్తూ ఉన్నారో వాళ్ళని నేరుగా వాళ్ళ పండించే ప్రొడక్ట్ మొత్తానికి కూడా మార్కెట్ సౌకర్యం కల్పించి తాజాగా కస్టమర్స్కి అందించాలి, ఒక సరసమైన ధరలకు అందించాలి
అంతేకాకుండా పండించే రైతులకు కూడా ఆ పండే పంటకి గిట్టుబాటు ధర రావాలంటే మధ్యలో దళారులు లేకుండా నేరుగా వాళ్ళు పండించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా వాళ్ళు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఆ రోజు రాష్ట్రంలో ఈ రైతు బజార్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రైతు బజార్లు స్టార్ట్ చేసినప్పుడు అది ఒక సెన్సేషన్. ఎందుకంటే అప్పటిదాకా ఈ ఫెసిలిటీస్ కానీ ఆలోచనలు కానీ ఎవరికి రాలా. అటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రైతు బజార్లు పెట్టినప్పుడు మరి రాష్ట్రంలో అదొక పెద్ద సంచలనానికి ఆ రోజు మార్పుకు వచ్చింది. మరి విశాఖపట్నంలో చూస్తే దాదాపు 13 రైతు బజార్లు, మన ఎంఈపీ కానీ సీతమ్మధర కానీ అవైతే కోట్లలో ఈరోజు రైతు బజార్లలో. విశాఖలో 3 రోజుల పాటు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఏఐటియుసి జాతీయ సమితి సమావేశాలు జరగనున్నాయని జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు తెలిపారు. స్థానిక అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశాలకు దేశ నలుమూలల నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది ఏఐటియుసి జాతీయ అగ్రనాయకత్వం రానున్నారని వెల్లడించారు. నిర్వహించబడుతున్నాయి. ఆ సమావేశాలకి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 500 మంది ప్రతినిధులు హాజరుగా కానున్నారు. ఇక్కడ 3 రోజులు ఉక్కునగరంలో సమావేశాలు నిర్వహించబడతాయి. మొదటి రోజు విశాఖ నగరంలో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబడుతుంది. దానికి పత్రికా ప్రతినిధులు, ఈ విశాఖ నగర వాసులు అందరూ మీ యొక్క సహాయ సహకారాలను అందించి అవి జయప్రదం చేయడానికి మీ సహకారాన్ని కోరడానికే ఈవేళ ముఖ్యంగా పిలిచాం. అదేవిధంగా ఈ జాతీయ సమితి సమావేశాల్లో అతి క్లిష్టమైన కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నటువంటి సమస్యల్ని పరిష్కారం కోసం పోరాట రూపొందించడానికి 3 రోజులు ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు ఈ నగరంలో జరగడం ఇదే ప్రథమం. లోకానికి వెలుగులు ప్రసాదించే ఆ జగన్నాథ స్వామి తన దివ్య అవతారాలతో భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఇక అవతారాల్లో అన్నిటికంటే ముఖ్యమైన వరాహ నరసింహ అవతారాల్లో జగన్నాథ స్వామిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు పరవశించిపోయారు. బుధవారం వరాహ, గురువారం నృసింహ అవతారాల్లో స్వామి దర్శనమిచ్చారు. స్థానిక టర్నర్ సత్రం కళ్యాణ మండపంలో జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్రలో భాగంగా గురువారం శ్రీ స్వామివారు నృసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. లక్ష్మీ నరసింహస్వామిగా అవతారం వేయడం జరిగింది. నేను చెప్పినటువంటి ప్రార్థనా శ్లోకం స్వామివారికి సంబంధించినటువంటిది. జగన్నాథుడిని లక్ష్మీ నరసింహస్వామిగా ఈ అవతారంలో దర్శించుకుని సేవించుకుని ఎవరైతే స్వామికి అందరూ కూడా ఈ పాలు కొబ్బరికూర అది కలిపి అది అమృతం అనే పేరుతో స్వామికి ఈరోజు సమర్పిస్తూ ఉంటారు చాలామంది. ఇప్పటికే వేలాది మంది భక్తులు వచ్చారు, స్వామిని సేవించుకున్నారు. ఆ నరసింహ రూపంలో సేవించుకోవడం ఆనాడు ఏ రోజైతే భక్త ప్రహ్లాదుని చిన్నపిల్లాడుకున్న యొక్క భక్తుని ఉద్ధరించాడో ఈ కలియుగ మందు కూడా పిపీలాది బ్రహ్మపర్యంతము కూడా వేయించేసిన నరసింహస్వామిని మనం ప్రార్థన చేయడం వల్ల భక్తులకి ధర్మార్థ కామ మోక్షం నెరవేరు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.